శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 1 జూన్ నుంచి 7 జూన్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో శుక్రాచార్యుల వారు, రవి బుధులు వృషభంలో, గురువుగారు మిథున రాశిలో, చంద్ర కుజులు కర్కాటకంలో, అలాగే సింహంలో కేతువు, ఇక కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనిగారు ఉన్నారు. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి తుల రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే బుధుని యొక్క స్థితి గురువు గారితో కలిసి మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నది. ఈ 2 మార్పులు జరుగుతూ ఉండగా గ్రహాల యొక్క దృష్టి ప్రత్యేకంగా చెప్పుకునేది శని గారి యొక్క దృష్టి రవి బుధుల మీద ఉన్నది. ఇది చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్య రీత్యా కొత్త మందులు కనుగొనే విధానం ఉంటుంది. అలాగే చర్మానికి సంబంధించిన వ్యాధులు, రక్తానికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ప్రబలేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నక్షత్రాలతో పని లేదు, అలాగే రాసులతో పని లేదు. ప్రతి వ్యక్తికి ఇలాంటి సమస్య ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎవరి జన్మజాతకంలో అయితే మళ్ళీ ఇలాంటి గ్రహస్థితులే ఉంటాయో, శనిగారి దృష్టి రవి బుధుల మీద కానీ, లేదా రవి బుధులతో కలిసినటువంటి శనిగారు కానీ ఇబ్బంది ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఔషధ సేవ అవసరం. అలాగే రాహుకేతువులు ఎప్పుడు కూడా సమసప్తకాలలోనే ఉంటారు. అయితే రాహుకేతువుల మధ్య మాత్రమే అపసవ్య దిశలో గ్రహాలన్నీ ఉన్నాయి. ఇది కాలసర్ప దోషం అని చెప్పి చెప్తాము. ఇది దేశకాలమాన పరిస్థితులకి కొంత కీడు వాటిల్లో ఈ విధంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా దైవారాధన చేయడం చాలా చాలా మంచిది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక మిగతా దృష్టుల విషయానికి వస్తే కుజుని యొక్క అష్టమ దృష్టి రాహు గారి మీద ఉంది. ఇది సర్పదోషానికి సంబంధించింది కాబట్టి, సర్పదోష గ్రహాలు అవి 2 సర్పగ్రహాలు కాబట్టి ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండండి ఆరోగ్య విషయంలో. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి గురువు గారి యొక్క దృష్టి చంద్రుడి మీద పంచమ దృష్టి ఉన్నది. ఇది మానసికంగా మంచి దృఢంగా బలంగా ఉండేటటువంటి దృష్టి కాబట్టి ప్రజలందరూ కూడా మంచి ధైర్య సాహసాలతో ఉంటారు అని చెప్పి తెలియజేయవచ్చు. ఇక రాసుల్లోకి వెళ్దాం. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్లయితే 4 గ్రహాల యొక్క స్థితి చాలా బాగుంది అని చెప్పొచ్చు. రాశిలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. అలాగే దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఏకాదశంలో రవి బుధులు బాగున్నారు. 4 గ్రహాలు చాలా బాగుంటూ ఉండగా వ్యయస్థానంలో గురువు గారు కూడా బాగున్నారు. నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పి ఉన్నాను. గురువు గారి యొక్క స్థితి తన యొక్క ఉచ్చవేపుగా పరుగులు పెడుతోంది. అతిచారంతో వచ్చేస్తున్నారు 4 నెలల్లో. అంటే ఎంత దూసుకొని వారు రాశి వైపుకి వస్తున్నారంటే, ఈ దూసుకొని వచ్చే తత్వము మీకు పనుల మీద కూడా కనిపిస్తుంది. అంత అద్భుతంగా మీ జీవితాశయాలు నెరవేరడం కానీ, మొండిన పడిన పనులు నెరవేరడం కానీ, అసలు అవదు అనుకున్న పనులు అవడం కానీ, ఇలాంటివన్నీ కూడా చక్కటి సాల్వేషన్ దొరుకుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరగబోతున్నాయి. అంత కీర్తి ప్రతిష్టలు పెరగాలంటే ఇప్పుడు మీరు ఎంతో అద్భుతమైన పనులు చేసి ఉండాలి. ఇప్పుడు మీకు అంకురాలు కూడా పడతాయి. ఈసరికి చేసి ఉన్నట్టయితే ఆ పరిస్థితి ఏర్పడుతుంది. లేకపోయినట్లయితే ఇప్పుడు వీటన్నిటికీ సరిపడా అంకురాలు పడతాయి అని చెప్పచ్చు. అలాగే ఊహించని విధంగా లాభాల బాటలో ఉన్నారు మీరు. అయితే ఆరోగ్య రీత్యా మటుకు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. శనిగారి దృష్టి ఎప్పుడైతే రవి బుధుల మీద పడుతూ ఉందో, ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏంటంటే చర్మానికి సంబంధించి, రక్తానికి సంబంధించిన అనారోగ్యాలు. కానీ ఇది లాభస్థానంలో ఉండడం చేత అంత ఎక్కువగా మీకు అనారోగ్యం రాదు. కానీ ఔషధ సేవ అయితే అవసరం అవుతుంది అని చెప్పి మరీ తెలియచేస్తూ ఉన్నాను. ఇక కుటుంబం బాగుంటుంది, అన్నదమ్ములు బాగుంటారు, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, సంతాన రీత్యా కూడా బానే ఉంది. అంత పూర్తిగా తీసిపారేసేటట్టుగా లేదు. చంద్రుడి యొక్క స్థితి చేత కుజుడి నీచ భంగం జరిగి ఉన్న కారణం చేత సంతాన రీత్యా కూడా బాగుంటారు. రుణాల రీత్యా కూడా కొంచెం రుణాలని
నెరవేర్చుకోగలుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మీకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. అలాగే ఉద్యోగ జీవితం బాగుంది, చాలా చాలా బాగుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంది. అలాగే ఏ పని కోరుకున్నా కూడా మీకు మంచిగా రిజల్ట్స్ వచ్చే విధంగా ఉంది. కాబట్టి ఈ వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి 4వ స్థానంలో ఉన్నప్పటికీ గురువు గారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత మాతృవర్గ రీత్యా అనేక రకాలుగా సహాయ సహకారాలు అందుతున్నాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. స్త్రీలకి బాగుంటుంది, విద్యార్థులకి బాగుంటుంది, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ శారీరకమైన కష్టం ఎక్కువగా ఉండబోతోంది. భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో ఇంకా అంత పూర్తిగా అనుకూలత బాగా వచ్చేసేయలేదు. ఇప్పుడిప్పుడే అనుకూలత ప్రారంభం అవ్వాలి. మళ్ళీ అది ఇవాళ రేపు అన్నట్టుగా ప్రారంభం అవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. శనిగ్రహ స్తోత్రాలు, రవిగ్రహ స్తోత్రాలు, బుధగ్రహ స్తోత్రాలు, కుజగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోండి. మరింతగా బాగుంటుంది, మరింతగా ఆరోగ్యంగా ఉంటారు. శుభం. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.